బగారా రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా. నెయ్యి వేసుకుందాం, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు దోరగా వచ్చేదాకా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాక ఇలా కలుపుకోండి. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకుందాం. రుచికి సరిపడే సాల్ట్. మనం కేజీ బియ్యానికి 2 డబ్బాల నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసురు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇలా ఎసురు వచ్చినాక గంట ముందు నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసుకుందాం. బియ్యం వేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా సగం ఉడికినాక కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పాలు తీసుకొని ఒక చిటికెడు కలర్ వేసుకోండి. ఇలా సగం ఉడికినాక ఒక నిమ్మకాయ పిండుకోండి. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.